హాయ్, దిస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ సుధీర్ చంద్ర గారు, సైకాలజిస్ట్, పేరెంటింగ్ మెంటర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో పిల్లల గురించి, పిల్లల బాగు కోసం పేరెంట్స్ అలా ఉండాలి, చాలా విషయాలు చెప్తారు కదా. సో చిన్న డౌట్ ఉంది, పిల్లల ముందు ఇలా మాట్లాడొద్దు, ఇలా బిహేవ్ చేయొద్దు అని చెప్తారు కదా. అసలు పేరెంట్స్ ఎలా ఉండాలి వాళ్ళ ముందు? పేరెంట్స్ అనే పదం వచ్చాక నేను ఒక విషయం చెప్తాను. పిల్లల్ని స్కూల్కి దేనికి పంపిస్తారు? వాళ్ళకి మంచి చదువు రావడానికి, మంచి నాలెడ్జ్ పెంచుకునేదాన్ని పంపిస్తారు. కేవలం ఈ చదువు నాలెడ్జ్ ఒక్కటే సరిపోతుందా, లేకుంటే సమాజంలో బ్రతకడానికి 10 మందితో ఎలా ఉండాలి, 10 మందితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక ఇనిషియేటివ్ ఎలా తీసుకోవాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ చాలా వరకు స్కూల్లో నేర్పారు. ఇప్పటికీ నేను మనందరం స్కూల్కి వెళ్ళొచ్చాం. అప్పుడు మీకు గుర్తున్నంత వరకు అప్పుడు మ్యాథ్స్, సైన్స్, సోషల్ తప్ప ఒక లీడర్షిప్ కానీ, షేరింగ్, కేరింగ్ కానీ, గివింగ్ కానీ ఇవన్నీ ఎక్కడ నేర్పించారు. ప్లస్ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలనేది స్కూల్లో కొన్ని ఆస్పెక్ట్స్ నేర్పిస్తారు తప్ప మిగతా ఆస్పెక్ట్స్ నేర్పించారు. అటువంటి సందర్భాలు ఇవన్నీ నేర్పించాల్సింది ఇంట్లో పేరెంట్సే. ఇక్కడ చాలామంది వచ్చి ఇంకో బిగ్గెస్ట్ థింగ్ చెప్తారు, సార్ పేరెంట్స్ ఎలా నేర్పించాలి అంటే, ముందు పిల్లల ముందు వాళ్ళు ఎలా ఉండాలంటే నాట్ యాజ్ జస్ట్ పేరెంట్స్, బట్ వాళ్ళు ఒక హస్బెండ్ వైఫ్ లాగా ఉండాలి. ఓకే. ఇక్కడ చాలామంది పెళ్ళికి ముందు ఆయన్ని అబ్బాయి అంటారు, ఆవిడ అయితే అమ్మాయి అంటారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరికి ప్రమోషన్ వచ్చి వాళ్ళిద్దరిని భార్య భర్త అంటారు. అప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళకి ప్రమోషన్ వచ్చి ఆయన తండ్రి అవుతారు, ఈవిడని తల్లి అంటారు. దౌర్భాగ్యం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళు కేవలం అమ్మా నాన్నలాగా బ్రతుకుతున్నారు తప్ప భార్యాభర్తలాగా బ్రతకట్లేదు. దానివల్ల ఏమవుతుంది సార్ అంటే 200% ఈ మధ్య కౌన్సిలింగ్స్కి వచ్చే చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, వాళ్ళ పిల్లల వయసు 30-35 అలా ఉంటుంది, వాళ్ళు వచ్చి మా పిల్లలు పెళ్లి చేసుకొని అంటున్నారు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు, మీరు ఒకసారి కౌన్సిలింగ్లో అడగండి సార్, ఏమైనా సమాధానం చెప్తారంటే వాళ్ళు చెప్పిన ఒకే ఒక విషయం అంటే, ఎందుకు సార్ పెళ్ళి, మా ఇంట్లో మా అమ్మ నన్ను చూసిన తర్వాత పెళ్లి మీద విరక్తి వచ్చింది సార్ అన్నారు. మళ్ళీ ఒక్కొక్కడికి ప్యాకేజ్ ఎంత అంటే 15 lakhs 20 lakhs ప్యాకేజ్ వస్తుంది. అంటే వీళ్ళని 20-22 సంవత్సరాలు లేకుంటే 30 సంవత్సరాల వరకు చాలా అద్భుతంగా పెంచారు, బాగానే ఉంది, బాగానే చదివించారు. కానీ దాని తర్వాత లైఫ్ను మాత్రం ప్రాపర్గా ఇవ్వలేకపోయారంటే మాత్రం అది పేరెంట్సే. అందుకే పిల్లల ముందు ఎప్పుడు పేరెంట్స్ ది బెస్ట్. అంటే అలా అని చెప్పి గొడవలు లేని, కొట్టుకొని కపుల్స్ అని నేను చెప్పట్లా, కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండాలి. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే అది సార్ట్ డౌన్ చేసుకొని వెళ్ళి సార్ట్ చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే పిల్లల ముందు గొడవలు పడొద్దు అంటారు. నేనేమంటానంటే ఒకవేళ గొడవ పడినా కూడా చాలామంది గొడవ పడంగానే ఏం చేస్తారంటే ఆయన ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు, ఈవిడ బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది, పిల్లలు ఏ రూమ్లోకి వెళ్ళాలో తెలియదు, ఇటు కూర్చొని చూస్తూ ఉంటారు. కరెక్ట్. ఇలా చేయకూడదు. ఒకవేళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు తెలుసా, ఓహో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఎవడు ఈగోల్లో వాడు ఉండాలి, ఎవడు తగ్గకూడదు అనేది మీరు ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు. కానీ మేమేం చెప్తామంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకో, అప్పుడప్పుడు మిస్అండర్స్టాండింగ్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే 30 ఏళ్ళ విభిన్న పర్సనాలిటీ ఒక అతను, ఇంకో 30 ఏళ్ళ విభిన్న పర్సనాలిటీ ఇంకొక ఆవిడ కలిసి కాపురం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా విభిన్న భేదాలు ఉంటాయి. ఆ టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఉదయం జరిగింది అనుకోండి, సాయంత్రం మళ్ళీ పడుకునేసరికి సారీ ఇందాక నేను అలా అనకుండా ఉండాల్సింది, ఏం పర్లేదు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే అని చెప్పి దాన్ని ఎండ్ చేసి మీరిద్దరు కనుక ఇష్యూ రిజాల్వ్ చేసుకుంటే కిడ్స్కి ఏం నేర్చుకుంటారు తెలుసా, ఓహో అప్పుడప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తాయి, కానీ బై ద ఎండ్ ఆఫ్ ది డే అది సార్ట్ చేసి పడుకోవాలి అనే బ్యూటిఫుల్ లెసన్ ఏ పుస్తకాల్లో లేనిది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించగలిగింది అదే. ఇలా ఎంతమంది అప్పుడప్పుడు వైఫ్కి తినిపించడం కానీ, హస్బెండ్ తినిపించడం కానీ ఇలా చేస్తున్నప్పుడు ఓహో దిస్ ఈస్ కాల్డ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది పిల్లలకి అది అర్థం అవ్వాలి. అప్పుడప్పుడు మీరిద్దరు కలిసి వాకింగ్కి వెళ్తున్నప్పుడు వెనక నుంచి పిల్లలు చూసి ఓ ఇలా ఉండాలా అనే విధంగా పేరెంట్స్ రియల్ రిలేషన్షిప్కి ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇప్పుడు పేరెంట్స్ని పిల్లల ముందు భార్యాభర్తలు ఉండమంటే ఎంతసేపటికి దౌర్భాగ్య మైండ్ సెట్లో రొమాన్స్ అనే మైండ్ సెట్ వస్తుంది తప్ప హెల్దీ రిలేషన్షిప్ అనే మైండ్ సెట్ రావట్లేదు. ఈరోజు ఫస్ట్ చేయాల్సింది అదే. సినిమాల్లో ఎవరన్నా చూసినప్పుడు మనం చూడంగానే వా ఎంత బాగుందిరా, ఇలా ఉండాలి అమ్మా నాన్న, ఇలా ఉండాలి భార్యాభర్తలు అంటారు. వై డోంట్ వీ బికమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కిడ్స్? అది అక్కడ మిస్ అవుతుందండి. ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, కానీ ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, రేపటి రోజు 30 years అయిన తర్వాత వీళ్ళు రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండాలనేది వీళ్ళు ఇక్కడ చూసే నేర్చుకుంటారు. అది ఈ మధ్య చాలామంది మిస్ అవుతున్నారు. లేచిన దగ్గర నుంచి వాళ్ళ పని ఏంటి తెలుసా, వాడికి క్యారేజ్ పెట్టించామా, ఈయన ఆఫీస్కి వెళ్ళాడా, మళ్ళీ ఇంటికి వచ్చాక స్నాక్స్ ఏం పెట్టాలి, ఈ ధోరణి తప్ప ఈ లైఫ్ సైకిల్ నుంచి బయటకు వచ్చి ఈరోజు కొద్దిగా రిలాక్స్ అవుదాం, ఎప్పుడు నువ్వే వంట చేస్తావు కదా, నువ్వు ఈరోజు రిలాక్స్ అవ్వు, నేను వంట చేస్తానని చెప్పి హస్బెండ్ వచ్చి కూర్చొని వంట చేస్తూ ఉంటే అప్పుడు ఆ పిల్లలు కూర్చొని ఓహో అప్పుడు వైఫ్కి బ్రేక్ ఇవ్వాలి, బ్రేక్ ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది
అనే ఒక బ్యూటిఫుల్ ఎరాని ఎందుకు మిస్ అవుతున్నాం మనం? అవును. ఇది కనుక చేయలేదనుకోండి, నెక్స్ట్ కల్చర్ అంతా ఏముంటుందంటే అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఏకాకిలాగా బతుకుతూ ఇంకప్పుడు ఈ పేరెంటింగ్, ఈ టాపిక్స్, ఈ డిస్కషన్లు కూడా ఉండవు నాకు తెలిసి. ఎవడి పాటికోడు సంపాదించామో బతికామో, సంపాదించామో ఖర్చు పెట్టామో బతికామో, ఇదే లైఫ్లో ఉండిపోతే ఇంకా జీవితాలు ఎలా ఉంటాయండి? వీఆర్ నాట్ డిఫరెంట్ బ్రీడ్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆ వాల్యూ అడిషన్ ఎప్పుడు వస్తుందంటే అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తూ ఇలా ఉండే విధంగా ఇవన్నీ ఫస్ట్ నేర్పాల్సింది మాత్రం పేరెంట్సే. కానీ చెప్పి నేర్పడం కాదు, ఎగ్జాంపుల్గా ఉంటూ నేర్పడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లల ముందు కోపంగా మాట్లాడడం, లేదంటే కొన్ని మాటలు వదిలేయడం, కోపంలో తెలియక అది వాళ్ళ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది? ఖచ్చితంగా అండి, 200% ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు, వైఫ్ హస్బెండ్ కిడ్ కూర్చోన్నారు. ఆవిడ వచ్చి ఏం కంప్లైంట్ చేస్తుంటే మా పాప ఏం మాట్లాడట్లేదండి, ఇంట్రోవర్ట్ లాగా ఉండిపోతుంది, ఎందుకో తెలియట్లేదు, మా పాప ఏం మాట్లాడట్లేదు. వెరీ గుడ్, ఓకే. మాట్లాడుతున్నప్పుడు తను ఇంకో డైలాగ్ ఏం తీసుకొని వచ్చిందంటే, ఈవిడచ్చు మా ఆయనలాగే అండి, మా ఆయన అసలు ఏం మాట్లాడు, మా ఆయన ఎప్పుడు కామ్గా ఉంటాడని వాళ్ళ ఆవిడ బీభత్సంగా చెప్తుంది. ఈయనకు కామ్గా కూర్చోన్నాడు, వీళ్ళ పాప కూడా కామ్గా కూర్చోనింది. నేను తర్వాత పాపను బయటికి పంపించేసి, ఫస్ట్ కౌన్సిలింగ్లో మొత్తం విడిగా చేసి పాపను బయటికి పంపించి తర్వాత ఈవిని అడిగాను, మీ హస్బెండ్ ఎలా ఉంటారంటే, ఏం సార్ అసలు మనిషి నేనా అని చెప్పి స్టార్ట్ చేసి, ఈయన అసలు మాట్లాడు సార్ వేస్ట్ దద్ది, అసలు ఈయన ఇలా ఉండబట్టే ఆమె అలా తయారైంది అన్నాడు. నేను వెంటనే వైఫ్ కూర్చొని ఉండగానే హస్బెండ్ని అడిగాను, ఏమైంది సార్ ఏంటి అని అడిగితే ఆయన మామూలుగా కొద్దిగా ఓపెన్ అవ్వడానికి టైం పట్టి తర్వాత ఓపెన్ అయ్యి, సార్ నేను చిన్నప్పుడు మా ఇంట్లో నేను, మా అక్క, మా అమ్మ నాన్న ఉండేవాళ్ళం. మా అమ్మ 24 గంటలు, ఇది ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని ఎలా డిఫైన్ చేస్తుంది నేను చెప్తాను. మా అమ్మ 24 గంటలు మా నాన్నని డామినేట్ చేస్తూ ఉండి, అసలు మా నాన్న మాట్లాడేవాడు కాదు, కామ్గా కూర్చోండి. ఇంకా సారీ ఈ టర్మ్ యూస్ చేస్తున్నాను, ఎవరిని ఆడవాళ్ళని తక్కువ చేయడానికి కాదు, ఒక అజమాయిషి కైండ్ ఆఫ్ ఒక గయ్యాలి లాగా పడుతూ ఉండి మా నాన్న కామ్గా ఉండి ఇంకా అలా నెట్టుకొని వచ్చేవాడు. ఆ వాతావరణంలో పెరిగి 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 నాకేం అర్థమైందంటే, నేను కూడా కామ్గా ఉండాలి, హస్బెండ్ కామ్గా ఉండాలి, వైఫ్ రూల్ చేస్తుంది అనే విధంగా నేను ఒక పర్సనాలిటీ షేప్ అయిపోయాను. ఇప్పుడు కూడా నేనేం మాట్లాడాను సార్, ఆమె ఏమన్నా కూడా కొట్టేసి కామ్గా ఉంటానని చెప్పి. ఇది నేను అక్కడ ఆడవాళ్ళని తప్పనట్లేదు, మగవాళ్ళని తప్పట్లేదు, కానీ ఇక్కడ పెరిగిన వాతావరణం బట్టి ఒక పర్సనాలిటీ మొత్తం షేప్ అవుతుంది. కరెక్ట్. ఇంకొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు వచ్చి చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ మదర్ మీద రాచి రంపాలు పెడుతూ కంట్రోల్ తీసుకొని, నీకేం తెలియదు కామ్గా ఉండు, నువ్వు ఆఫ్టర్ ఆల్ వంటింట్లో ఉండేదానివి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఈ బాబు అక్కడ చూసి ఏం నేర్చుకున్నంటే, ఓహో ఇలా కంట్రోల్ చేయాలి వైఫ్ని, వైఫ్ నా కింద ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి, తన నిర్ణయం నేను తీసుకోకూడదు, తన మాట నేను పడకూడదు, ఊరికే వంటింట్లో టైంకి సామాన్లు తీస్తే వండి పెట్టిందా లేదా అనే విధంగా ఉండాలి తప్ప తను ఆర్థిక విషయాల్లో కానీ నా జీవితం విషయాల్లో కానీ నిర్ణయాలు తీసుకునేంత హక్కు అంత తెలివి ఆమెకి లేదు అనే విధంగా కొంతమంది నాన్నలు భర్తల రూపంలో షేప్ చేయడం వల్ల కింద నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు కూడా భర్త అబ్బాయి అనగానే ఇలాగా ఉండాలి, ఏమే కాఫీ తీసుకురా అనే స్టాండర్డ్లో ఎందుకు ఇంకా ఉన్నారు అంటే కారణం వాళ్ళ ఇంటి వాతావరణం. ఇవి రెండు పిల్లల మీద ఖచ్చితంగా షేప్ అవుట్ చేస్తాయి. మీరు మాట్లాడే మాటలు అవ్వచ్చు, మీ బిహేవియర్ అవ్వచ్చు, మీరు తూలి ఏదన్నా అనకూడని వాడకూడని పదాలు వాడినా కూడా వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందండి, 200%. సో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల ముందు, అంటే వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు మనం పాటిస్తే బెటర్ అన్నది నిజం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.